హాయ్ అండి, ఎల్ఎల్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇప్పుడు పాట పాడడానికి రాలేదు, ఒక విషయం చెప్పడానికి వచ్చిన ఫ్రెండ్స్. మా తోటి ఆశ నిన్న ఫ్రైడే డ్యూటీ చేసి ఇంకా ఇతర సర్వేలు అవి డ్యూటీ చేసుకొని నైట్ మాత్రం హార్ట్ అటాక్తో మరణించడం జరిగింది. మేమందరం పోయి పరామర్శించొచ్చినాం, అక్కను కోల్పోవడం జరిగింది. ఎప్పుడు అందరం బాగున్నామని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అది మనం ఊహించలేం. అది భగవంతుని దయ. మనకి ఎంతవరకు అన్నం ఉందో భూమి మీద అంతవరకే ఉంటాం. 1000 ఏళ్ళున్నా ఏరు తప్పది, 100 ఏళ్ళున్నా సావు తప్పదు అన్నట్టుగా ఖచ్చితంగా జరగక మానది. కానీ ఉన్నంతసేపు మాత్రం అందరితోని ఆనందంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉండడానికి ప్రయత్నం చేయరు ఫ్రెండ్స్. ఎవరి మీద కోపతాపాలు పెట్టుకోకండి. ఏమన్నా అది మన కర్మనే కావచ్చు, అందుకని మన కర్మ వాళ్ళతో పడాలని ఉంది కావచ్చు, అందుకే అన్నారు కావచ్చు అని చెప్పి వదిలేసేసి, ఒకవేళ వాళ్ళు మనతో మాట్లాడితే మళ్ళీ క్షమించి మాట్లాడండి. అన్నదమ్ములతోని, అక్క చెల్లెలతోని, చుట్టుపక్కల వాళ్ళతోని, ఫ్రెండ్స్తోని, అందరితోని మంచిగా క్లోజ్గా ఉండండి. మనం నలుగురికి పంచే ప్రేమ రేపు మన పిల్లలకు కూడా దొరుకుతుందని అనుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎట్లుంటారో తెలియదు కదా. మేమైతే సడన్గా అక్క మరణ వార్త వినాల్సి వచ్చింది తెల్లారేసరికి. నిన్న మంచిగానే ఉంది, డ్యూటీ చేసింది. నైట్ అయితే అట్లా అయిపోయింది, హార్ట్ అటాక్ వచ్చింది. అందుకనే మాకైతే మేము అట్టే పోయి వచ్చినాం. ఇప్పుడు పాట పాడాలని కాదు ఫ్రెండ్స్ వచ్చింది. మీ అందరికీ మంచి విషయాలు షేర్ చేద్దామని. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎందుకంటే లైక్ చేయమని అడగడానికి కాదు, కానీ ఇట్లాంటి విషయాల కోసం మీరు లైక్ చేస్తే ఇంకా నలుగురు షేర్ అవుతుంది వీడియో. నేను కూడా మంచి మంచి విషయాలు చెప్తాను. మీరు ఇప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నీళ్ళు మొత్తం కలుషితం అయిపోతాయి. వాటర్ కలుషితం ద్వారా డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది. దోమలు ఎక్కువ పెరుగుతాయి కాబట్టి పెరగకుండా జాగ్రత్తలు తీసుకునే అది ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళా దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇట్లాంటి వ్యాధులు దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఒక్కరికి వచ్చినా ఇంట్లో నలుగురికి జ్వరాలు వస్తాయి. నేను చెప్పే డ్యూటీ కూడా అదే. అందరికీ ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి నేను చెప్తున్నా. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. బాయ్ ఫ్రెండ్స్.